క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఫిబ్రవరి 2వ తారీఖున మనము బాలయేసు సమర్పణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. బాలయేసు దేవాలయంలో కానుకగా సమర్పించు మహోత్సవం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సర్వశక్తివంతుడైన ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెల్లరూ చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసు సమర్పణ పండుగ దినమున మనము 4 విషయాలను ప్రత్యేకంగా ధ్యానించాలి. మౌనము వహించినను తిరుకుటుంబాన్ని కాపాడిన ప్రేమగల నీతిమంతుడైన యోసేపు. 2వది సిమియోను యొక్క విశ్వాసము. 3వది ప్రార్థనాపూర్వకమైన విశ్వాసము గల అన్నమ్మ. మరియు 4వదిగా అన్నింటికన్నా ముఖ్యముగా దేవుని చిత్తానికి ఎల్లప్పుడూ అందుబాటులోనున్న మరియ తల్లి. లూకా సువార్త ప్రకారం బాలయేసును దేవాలయంలో కానుకగా అర్పించటం మరియు మరియమ్మ మోషే చట్ట ప్రకారము శుద్ధి గావింపబడటం ఒకే రోజు జరిగాయి. బాలయేసు జన్మించి 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి యేసు అని పేరు పెట్టడం మనం లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనంలో చూస్తూ ఉన్నాం. అలాగే బాలయేసు జన్మించిన 40వ రోజున అతనిని దేవాలయంలో కానుకగా సమర్పించటం జరిగింది. ఎందుకు దేవాలయంలో యేసును కానుకగా సమర్పించారు అంటే, మోషే చట్టము లేదా యూదుల ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ బిడ్డను ప్రసవించిన తరువాత 40 రోజులు అశుద్ధురాలుగా పరిగణింపబడుతుంది. కాబట్టి 40వ రోజున శుద్ధికాలము ముగియగానే దేవాలయంలో శుద్ధీకరణకు కానుకలు సమర్పింపవలసి ఉంటుంది. యాజకుడు ఆమె శుద్ధిని పొందు విధిని నిర్వహింపగా ఆమె శుద్ధిని బడయును అని మనము లేవియ కాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనములో చదవవచ్చు. అలాగే మోషే చట్టము లేదా యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి తొలి మగబిడ్డను శిశువును దేవునికి సమర్పించాలి అని నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనము మరియు 12వ వచనంలో మనం చూడవచ్చు. ఇది దేవునికి కృతజ్ఞత తెలియజేసేటటువంటి ఒక ఆచారం. అయితే బాలయేసు సమర్పణ పండుగ యొక్క పుట్టు పూర్వోత్తరాలను మనం చూసినట్లయితే 1969 వరకు ఈ పండుగ మరియమాత శుద్ధీకరణ పండుగగా పిలువబడింది. అయితే ఈ మరియమాత శుద్ధీకరణ పండుగ బహుశా 4వ శతాబ్దం నుండి యెరూషలేము దేవాలయంలో మరియమాత శుద్ధీకరణ పండుగగా కొనియాడబడింది. అక్కడి నుండి క్రైస్తవ లోకమంతా కూడా ఈ పండుగ వ్యాప్తి చెందింది. కాన్స్టాంటినోపుల్ రాజ్యంలో కలరా వ్యాధి ప్రభువు దయ వలన కరుమరుగైపోవటం వలన దానికి దేవునికి కృతజ్ఞతగా ఈ పండుగను 1వ జుస్తీనియస్ జగద్గురువులు క్రీస్తు శకము 526లో ఈ పండుగను జరుపుకొనుటకు అధికారపూర్వకంగా అనుమతిని ఇవ్వటము జరిగింది. ఈ విధంగా 6వ శతాబ్దంలో అధికారపూర్వకంగా ప్రారంభమైనటువంటి ఈ మరియమాత శుద్ధీకరణ పండుగ 1969 వరకు అదే పేరుతో పిలువబడటం మనం గమనించవచ్చు. ఇదే రోజును క్రొవ్వొత్తుల దినముగా కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు అనేక చోట్ల వెలుగుచున్న క్రొవ్వొత్తులతో దేవాలయంలోనికి ప్రదక్షిణగా వచ్చి బాలయేసు స్వరూపమునకు సమర్పిస్తూ ఉంటారు. ఈ క్రొవ్వొత్తులను వెలిగించి ఇలా బాలయేసు స్వరూపమునకు అర్పించటానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, ఈనాటి సువిశేష పట్టణంలో మనం వింటున్నట్లుగా సిమియోను బాలయేసును అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు అని ఆయన ప్రకటించిన దానికి సూచనగా ఇలా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనము లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనంలో చూడవచ్చు.
ఈ ఆచారం 6వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశంలో ప్రారంభమై మధ్యయుగ కాలంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. 8వ శతాబ్దంలో గురువులు, విశ్వాసులు ఆశీర్వదింపబడిన క్రొవ్వొత్తులతో దేవాలయంలోనికి ప్రదక్షిణగా రావటానికి సెర్జియుస్ జగద్గురువులు దీన్ని ప్రారంభించారు. క్రీస్తు ఈ లోకమునకు వెలుగుగా వచ్చెను అని మనం ఈ విధంగా అర్థవంతంగా విశ్వాసముతో మనము ప్రకటిస్తూ ఉన్నాం. లోకమునకు వెలుగును నేనే అని యేసు కూడా స్వయంగా ప్రకటించారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. బాలయేసు జన్మించి 40వ రోజున దేవాలయంలో కానుకగా అర్పించుటకు మరియ జోజప్పలు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళారు. ఎందుకంటే ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి సమర్పింపబడవలెను అని మనము ధర్మశాస్త్రంలో మోషే చట్టంలో చదువుతున్నాం. తొలిచూలు మగబిడ్డను దేవునికి సమర్పింపబడటం అది ఒక పురాతన ఆచారం. దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆచారం ప్రకారం ప్రతి కుటుంబంలోని తొలిచూలు మగబిడ్డను దేవునికి సమర్పించాలి. నిర్గమకాండము 13వ అధ్యాయం 2వ వచనంలో ఇలా చదువుతున్నాం. ప్రభు మోషేతో, ఇజ్రాయేలీయులతో పుట్టిన తొలి బిడ్డలనెల్ల నాకు అంకితము చేయుము అని ప్రభువే స్వయంగా మోషేతో చెప్పటాన్ని మనం అక్కడ చదువుతున్నాం. అలాగే 13వ అధ్యాయం 12వ వచనంలో మోషే ఇజ్రాయేలీ ప్రజలతో చెబుతున్నాడు ఇదే విషయాన్ని. మీ స్త్రీలకు పుట్టిన తొలి మగబిడ్డలను దేవునకు అంకితము చేయవలెను అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని ప్రకారం ఇజ్రాయేలీయులు తమ తొలిచూలు మగబిడ్డలను దేవునికి సమర్పించేవారు. ఈ ఆచారం సాధారణంగా బిడ్డ పుట్టిన కొంతకాలం తర్వాత జరుగుతుంది. తల్లిదండ్రులు తమ బిడ్డను దేవాలయానికి లేదా ప్రార్థనా మందిరానికి తీసుకుని వెళ్ళి అక్కడ దేవునికి సమర్పించడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు మరియు ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ ఆచారానికి అనేక అర్థాలు ఉన్నాయి. మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటం. తమకు బిడ్డను ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు. రెండవది దేవునిపై ఆధారపడటం. తమ బిడ్డ యొక్క సంరక్షణ మరియు భవిష్యత్తు కోసం దేవునిపై ఆధారపడటాన్ని ఈ సమర్పణ సూచిస్తుంది. మూడవదిగా విశ్వాసం. దేవుని పట్ల తమ విశ్వాసాన్ని వ్యక్తపరచడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం. అలాగే ఈ ఆచారము కుటుంబ బంధాన్ని కూడా బలపరుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలపరచడం మరియు బిడ్డను దేవునికి అంకితం చేయటం. నేడు చాలామంది క్రైస్తవులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఆచరణలు, నమ్మకాలు వేర్వేరు సంప్రదాయాలలో భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో తొలిచూలు మగబిడ్డను దేవునికి సమర్పించే సంప్రదాయం అనేక ప్రాంతాలలో అనేక రూపాలలో కనిపిస్తుంది. హిందూ సాంప్రదాయంలో ఈ ఆచారాన్ని జాతకర్మ అని పిలుస్తారు. ఇది బిడ్డ పుట్టిన తర్వాత చేసే 16 సంస్కారాలలో ఒకటి. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ బిడ్డను దేవునికి సమర్పించి దీర్ఘాయువు, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే ఇస్లాం సంప్రదాయంలో కూడా బిడ్డ పుట్టిన తర్వాత అకీకా అంటే వెంట్రుకలను సమర్పించటం, అదే రోజు కొంతమంది బిడ్డకు నామకరణం చేయటం అనే ఆచారాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఇది దేవునికి కృతజ్ఞతలు తెలపటానికి మరియు బిడ్డకు ఆశీర్వాదాలు కోరడానికి చేస్తూ ఉంటారు. అలాగే క్రైస్తవ సంప్రదాయంలో కూడా ఈ ఆచారాన్ని బాలయేసు సమర్పణ అని పిలుస్తూ ఉంటారు. ఇది యేసుక్రీస్తును దేవాలయంలో సమర్పించిన సంఘటనను మనకు గుర్తు చేస్తుంది. ఈ రోజున తల్లిదండ్రులు తమ బిడ్డలను దేవాలయమునకు తీసుకుని వచ్చి దేవునికి సమర్పిస్తూ ఉంటారు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, మరియ జోజప్పల గురించి మనం ధ్యానించినట్లయితే సువిశేషంలో విన్నట్లుగా వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలీయ ప్రాంతంలోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను, దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను అని చదువుతున్నాం. 2వ అధ్యాయము 39-40 వచనాలు. ఈ విధంగా తిరుకుటుంబము మోషే చట్టమునకు విధేయులై జీవించారు. వారు పవిత్ర కుటుంబముగా జీవించారు అన్న విషయాన్ని మనకి అర్థమవుతుంది. మరియ జోజప్పలు మోషే చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు దేవాలయమునకు వెళ్ళారు. అచ్చట బాలయేసును యాజకుని చేతిలో పెట్టడం వలన బాలుని దేవునికి కానుకగా వారు సమర్పించారు. మోషే చట్ట ప్రకారం బిడ్డను
5 వెండి నాణెములు చెల్లించి విడిపించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మనము సంఖ్యాకాండము 3వ అధ్యాయము 47-48 వచనాలు, అలాగే 18వ అధ్యాయము 15-16 వచనాల్లో చూడవచ్చు. ఇక నేటి సువిశేషంలో మనము సిమియోను అన్నమ్మల గురించి కూడా మనం వింటూ ఉన్నాం. వెలుగు చీకటిని, అంధకారమును జయించాలి అంటే ఎన్నో శ్రమలను అనుభవించవలసి ఉంటుంది అని పవిత్రాత్మ ద్వారా ప్రేరేపింపబడినటువంటి సిమియోను బాలయేసును చూసి ఆ వాక్యాలను పలకటం జరిగింది. ఆయన పవిత్రాత్మ చేత ప్రేరేపింపబడి ఈ బాలయేసే క్రీస్తు, మెస్సయ్య, రక్షకుడు, అన్యజనులకు రక్షకుడు అని ఆయన గుర్తించాడు, అలాగే ప్రకటించాడు, ప్రవచించాడు. సిమియోను బాలయేసు తల్లి అయిన మరియమ్మతో ఇలా పలికాడు. 2వ అధ్యాయము 34-35 వచనాలు. ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అని సిమియోను ప్రవచించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా బాలయేసు పరిపూర్ణము చేయవలసిన రక్షణ కార్యమును సిమియోను తెలియజేశాడు. వాస్తవానికి యేసు ఆయన చెప్పినట్లుగా పాపులను పిలువ వచ్చినాడు, నీతిమంతులను పిలువటకు రాలేదు అని తనే స్వయంగా లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనంలో చెప్పడం జరిగింది. అలాగే ఆయన తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం. అలాగే రక్షణ కార్యంలో మరియ తల్లి కూడా తన విశ్వాసమునకు విధేయతగా ఉంటూ కుమారునితో శ్రమలను అనుభవింపవలసి ఉన్నదని సిమియోను ప్రవక్త తెలియజేయటం జరిగింది. మరియ పరిపూర్ణమైనటువంటి శిష్యురాలు, విశ్వాసానికి, ప్రేమకు ఆదర్శమూర్తి. దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా ఆమె విశ్వసించింది. అలాగే ఇంకా మనము లోతుగా ధ్యానించినట్లయితే ఈ సిమియోను నీతిమంతుడు, దైవభక్తుడు, పవిత్రాత్మ అతని యందు ఉండెను. అలాగే అన్నమ్మ ప్రవక్తి, ఉపవాసములు, ప్రార్థనలు చేయొచ్చు, రెయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉన్నది అని మనం చదువుతున్నాం. వీరిరువురు ఇజ్రాయేలు ప్రజల వలె మెస్సయ్య కొరకు వేచి ఉన్నారు. బాలయేసును దేవాలయంలోనికి కొని వచ్చినప్పుడు వారచటకు ఆత్మ ప్రేరణతో నడిపింపబడ్డారు. సిమియోను బాలుని చూడగానే క్రీస్తుగా గుర్తించాడు. బాలుని హస్తములోనికి తీసుకొని దేవుణ్ణి స్తుతించాడు. ప్రభు, నీ మాట ప్రకారం ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారా గాంచి తిని, అది అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు అని ఆయన ప్రకటించాడు. అలాగే అన్నమ్మ కూడా దేవునకు ధన్యవాదములు అర్పించింది. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగింది అని 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి హృదయాలైతే క్రీస్తు ప్రేమగల సాన్నిధ్యము చేత తాకబడతాయో వారు రక్షణను పొందుతారు. కాబట్టి ఈ పండుగ రోజు మనం ఏం చేయాలి? ఈ పండుగ మనకేం నేర్పుతుంది? జ్ఞానస్నానము స్వీకరించినప్పుడు మనము కూడా దేవునికి సమర్పింపబడి ఉన్నాము. మనము కూడా దేవాలయంలోనికి తీసుకొని రాబడి నామకరణము చేయబడి దేవునికి మనం సమర్పింపబడి ఉన్నాము. అయితే అలాగే ప్రతి దివ్య పూజాబలిలో మనం దేవునికి కానుకగా సమర్పించుకోవాలి. మనం పవిత్రంగా జీవించాలి. మనం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని ఉనికిని, సాన్నిధ్యాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే ఈ పండుగ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మొట్టమొదటిగా విధేయత. యేసు తన తల్లిదండ్రుల ద్వారా దేవునికి సమర్పింపబడ్డాడు. ఇది మనకు దేవునికి విధేయత కలిగి ఉండాలి అని గుర్తు చేస్తుంది. మనము కూడా దేవుని ఆజ్ఞలను పాటించాలి. సిమియోను యేసును అన్యజనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలీలకు మహిమగాను ఉండును అని పలికాడు. దీని అర్థం యేసు లోకమునకు రక్షకుడు. ఆయన మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం విశ్వసించాలి, నమ్మాలి. యేసు ప్రభువును రక్షకుడిగా మనము స్వీకరించాలి. అలాగే దేవుని ప్రేమ, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ పండుగ మనకు తెలియజేస్తుంది. అందుకే తన కుమారుడైనటువంటి యేసును మన కోసం ఈ లోకానికి పంపాడు. యేసు మన పాపాలను క్షమించడానికి మరియు మనకు నిత్య జీవముని ఇవ్వటానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం బాలయేసు సమర్పణ పండుగను జరుపుకుంటున్నప్పుడు యేసు మన జీవితంలో ఎంత ముఖ్యమైన వ్యక్తియో అని మనము ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆయన మనకు దేవుని ప్రేమను, దేవుని యొక్క రక్షణను మనకు అందిస్తూ ఉన్నాడు.
ఆయనకు మన హృదయాలను తెరచి ఆయనను మన జీవితంలో స్వాగతించాలి. ఆయనను మన రక్షకునిగా మనం అంగీకరించాలి. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, సమర్పణ, అంకితము అంటే ఏమిటి? బైబిల్లో సమర్పణ లేదా అంకితము అంటే ఏమిటి అనగా దేవునికి తమను తాము సమర్పించుకోవటం. బైబిల్లో విశ్వాసులు తమను తాము దేవునికి సమర్పించాలని బోధింపబడింది. దీని అర్థం ఏమిటంటే వారు తమ జీవితాలను దేవుని చిత్తానికి అప్పగించి ఆయనకు విధేయులుగా జీవించాలి అని నిర్ణయించుకోవటం. అలాగే తమ పిల్లలను దేవునికి సమర్పించటం. తల్లిదండ్రులు తమ పిల్లలను దేవునికి సమర్పించడం ఒక ఆశీర్వాదకరమైనటువంటి కార్యం. దీని అర్థం ఏమిటంటే వారు తమ పిల్లలను దేవుని సంరక్షణకు అప్పగించి వారిని దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయత్నించటం. మనకి ఒక చక్కటి ఉదాహరణ బైబిల్లో హన్న తన కుమారుడైనటువంటి సమూయేలును దేవునికి సమర్పించటాన్ని మనము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అలాగే విశ్వాసులు తమ వస్తువులను కూడా వారికి సంబంధించినటువంటి వాటిని కూడా దేవునికి సమర్పిస్తూ ఉంటారు. దీని అర్థం ఏమిటంటే వారు తమ ధనాన్ని, ఆస్తులను దేవుని సేవలో ఉపయోగించడానికి సిద్ధంగా ఉండటాన్ని సూచిస్తుంది. బైబిల్లో అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధపడినట్లు మనం చదువుతున్నాం. ఇది దేవునికి సమర్పణకు ఒక చక్కటి ఉదాహరణ. ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. అలాగే కొన్నిసార్లు వ్యక్తులను లేదా వస్తువులను ప్రత్యేకమైన సేవ కోసం ప్రతిష్ఠిస్తూ ఉంటారు. దీని అర్థం ఏమిటంటే వారు ఆ పని కోసం ప్రత్యేకంగా పిలువబడినారు, వారు దానికోసం అంకితం చేయబడ్డారు అని. బైబిల్లో లేవీయులను దేవాలయంలో సేవ చేయడానికి ప్రతిష్ఠించినట్లు, ప్రత్యేకంగా సమర్పింపబడినట్లు మనం సంఖ్యాకాండము 3వ అధ్యాయం 40 నుండి 45 వచనాల్లో చదవచ్చు. అలాగే ఇతర ఉదాహరణలు మనకి ఎన్నో ఉన్నాయి. మోషే, దావీదు, దానియేలు మరియు నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారు వంటి వ్యక్తులు దేవునికి తమ జీవితాలను అంకితం చేసినటువంటి వారు, దేవునికి సమర్పించుకున్నటువంటి వారు. వారి జీవితాలు మనకు దేవుని పట్ల విశ్వాసము మరియు ప్రేమతో జీవించటం గురించి మనకి ఎన్నో విషయాలు నేర్పుతున్నాయి. మోషే ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి దేవుని చేత పిలువబడ్డాడు. అతడు దేవునికి విధేయుడై ఇజ్రాయేలీలను నడిపించాడు, వారికి దేవుని ధర్మశాస్త్రాన్ని అందించాడు. మోషే తన జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేసుకున్నాడు మరియు ఇజ్రాయేలీయులకు గొప్ప నాయకుడిగా నిలిచాడు. అలాగే దావీదు ఒక గొప్ప రాజు మరియు యోధుడు. అతడు దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని స్తుతించడానికి కీర్తనలు రాశాడు. దావీదు తన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ అతడు ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడ్డాడు. దేవుని పట్ల అతనికున్న ప్రేమ మరియు భక్తికి దావీదు ఒక గొప్ప ఉదాహరణ. అలాగే దానియేలు బబులోనులో బానిసగా ఉన్నప్పుడు కూడా దేవుని పట్ల తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. అతడు దేవుని చేత జ్ఞానాన్ని మరియు వివేచనను పొంది ఉన్నాడు మరియు బబులోను రాజుకు సలహాదారునిగా పనిచేశాడు. దానియేలు తన జీవితాన్ని ఈ విధంగా దేవునికి అంకితం చేసుకున్నాడు. దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. తన విశ్వాసం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా దానియేలు నిలబడటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే పౌలు మొదట క్రైస్తవులను హింసించేవాడు, కానీ తరువాత అతడు యేసుక్రీస్తును కలిసిన తర్వాత రూపాంతరం చెందాడు. అతడు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయటానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. అనేక సంఘాలను స్థాపించాడు. పౌలు తన జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ అతడు ఎల్లప్పుడూ దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవునిపై ఆధారపడి జీవించి ఉన్నాడు. ఈ విధముగా ఆయన తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో మనము కూడా మనము దేవునికి సమర్పించుకోవాలి అన్న విషయాన్ని స్పష్టంగా మనం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలుకొనుచున్నాను అని పౌలు గారు రాస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసులు, క్రైస్తవులు కూడా తమను తాము ఎప్పటికప్పుడు దేవునికి సజీవ యాగముగా, సజీవ బలిగా సమర్పింపబడాలని బైబిల్ బోధిస్తుంది. అందుకే ప్రతి దివ్య పూజా బలిలో మనల్ని మనము గోధుమ ద్రాక్షరసములతో పాటు మన జీవితాలను, మన హృదయాలను మనము దేవునికి సమర్పించుకోవాలి. దీని అర్థం ఏమిటంటే తమ జీవితాలను దేవుని చిత్తానికి అప్పగించి ఆయనకు విధేయులుగా జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసు సమర్పణ పండుగ రోజున
మనల్ని వ్యక్తిగతంగా, మన కుటుంబాలను, మన సంఘాన్ని, మన విచారణను, విశ్వ కథోలిక శ్రీ సభను దేవునికి సమర్పించుకుందాం. అనగా దేవుని చిత్తానికి తలొగ్గి జీవించుదాం. దేవుని యందు విధేయత కలిగి, దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి జీవించడానికి మనందరం కూడా ప్రయాసపడాలి. ఇదే దేవుడు ఈరోజు మనల నుండి ఆశించేది. మీ అందరకు బాలయేసు సమర్పణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.